వృషభ రాశి వారికి 18, 19, 20 తేదీల్లో చీకొట్టిన వాళ్ళే మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. అలానే కాకుండా మీకు ఈ తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలానే ఏంటంటే గనకనండి మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఇక్కడ గనక మనం గమనించుకున్నట్టయితే మీరు శుభవార్తలు కూడా వినబోతున్నారని చెప్పొచ్చు. కాలం మీకు అనుకూలిస్తుంది. అలానే కాకుండా సమయం కూడా మీకు బాగుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. వృషభ రాశి వారు చాలా అదృష్టవంతులండి. ముఖ్యంగా ఏంటంటే గనక మీరు ఈ 3 రోజులు కూడా అదృష్టాన్ని అంటే తెచ్చుకోబోతున్నారు, అదృష్టాన్ని పొందబోతున్నారు. అలానే కాకుండా వృషభ రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎన్నో మార్పులు జరుగుతాయి. ఆ స్త్రీ ఎప్పుడు కూడండి మీ ఇంటికి వచ్చి వెళుతూ ఉంటుంది. కానీ మీరేంటంటే కనుక గుర్తించలేరనమాట. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు తప్పక ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే వీడియోని చూడండి, అప్పుడు మీకు చక్కగా అర్థమవుతుందన్నమాట. అలానే కాకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఏంటంటే కనుక మీరేంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, వృషభ రాశి వారు ఏంటంటే కనుక చెప్పాలంటే మంచి గుణగణాలను కలిగి ఉంటారండి. వీరికి తెలివితేటలు కూడా అధికంగా ఉంటాయన్నమాట. అలానే ఏంటంటే వీరు చాలా ధైర్యపడులండి. ఎక్కడ కూడా ధైర్యంగా ఉండరు, ధైర్యంగా ముందుకు వెళుతూ ఉంటారు. ఏ పని చేసినా కానీ తెలివితో చేస్తారు, ఆలోచించి చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరి కళ్ళల్లో ఒక గొప్పతనం అనేది ఉంటుంది, గొప్ప తేజస్సుని కలిగి ఉంటారనమాట. మాటల్లో కూడా చాలా చురుకుతనం అనేది ఉంటుందన్నమాట. చిన్నప్పటి నుంచి పడ్డ కష్టాలు, అలానే కాకుండా పెద్ద అయిన తర్వాత కూడా పడ్డ కష్టాలు, బాధలు, జీవితంలో డబ్బు లేక నరకం చూసిన రోజులన్నీ కూడా ఏంటంటే కనుక గుర్తుకు తెచ్చుకొని ఒక్కొక్కసారి బాధపడిపోతూ ఉంటారు. కష్టపడుతూనే ఇంత పైకి వచ్చారు, ఇంకా కష్టపడుతూనే ఉన్నారు, ఆ కష్టానికి తగ్గట్టుగా ప్రతిఫలం రావట్లేదని బాధపడిపోతున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే కనుక మీకు అంటే ఈ స్త్రీ కారణంగా అంటే ముఖ్యంగా ఏంటంటే కనుక దైవానుగ్రహం అండి. చెప్పాలంటే దైవానుగ్రహం కారణంగా మీకు మంచి జరగబోతుంది. మీకు ఏంటంటే కనుక కుటుంబ బాధ్యతలు బరువు ఎక్కువగా ఉంటుంది. దీనికోసం ఎన్నో కోల్పోయారు, అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉందండి. అంటే ఈ యొక్క వృషభ రాశి వారికి కుజుడు అధిపతి అండి. ఈ 3 రోజులు ఏంటంటే అదృష్టం బాగా వరించబోతుంది, అదృష్టం బాగా కలిసి రాబోతుంది. ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా చక్కగా ముందుకు వెళ్ళబోతున్నారు. మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది, కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఈ యొక్క వృషభ రాశి వారికి ఏంటంటే గనక చాలా అందమైన మనసు ఉంటుందన్నమాట. సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చాలా మంచి వ్యక్తులు అని చెప్పొచ్చు. అలానే వీరేంటంటే గనక అందరితో ప్రేమగా మాట్లాడతారు, అబద్ధాలు అస్సలు కూడా మాట్లాడారండి. ఈ వృషభ రాశి వారికి ఏంటంటే గనక చెప్పాలంటే చాలా వరకు కూడా అంటే మాటల్లోనే మభ్య పెడతారండి. మాటలతోనే అందరిని ఏంటంటే కనుక ఆకర్షించుకుంటారు. వీరు మాట్లాడే విధానం, పద్ధతి చాలా మందికి నచ్చుతుందండి. చెప్పాలంటే కనుక వీళ్ళ ఒక మాట తీరు అనేది ఏంటంటే కనుక ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడుతూ ఉంటారు. వృషభ రాశి వారు ఏంటంటే కనుక కష్టాల కూబిలో పడిపోయారు, కష్టాల నుంచి బయటికి రావటం లేదు, కష్టాలు పోవట్లేదు ఏంటని చాలా బాధపడిపోతున్నారు కదా. కానీ ఇప్పుడు ఏంటంటే కనుక మీకు అంటే చేసే ప్రతి పనిలో కూడా మంచి లాభాలు కలుగుతాయండి. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వృషభ రాశి వారికి ఎంత కోపం ఉంటుందంటే కనుక అంత ప్రేమ కూడా ఉంటుంది. అంటే ఎంత కోపపడతారో అంత ప్రేమగా కూడా దగ్గరికి తీసుకుంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుక ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా అంతా మన మంచికి అనుకుంటారండి. కష్టాలు వచ్చాయని ఏంటంటే కనుక కుంగిపోరు. ఈరోజు మాకు అంటే బాగుందనేసి ఏంటంటే కనుక వీరు సంతోషపడిపోరండి. ఎప్పుడు ఒకటే లాగుంటారు. డబ్బున్నా ఒకటే లాగా, డబ్బు లేకపోయినా ఒకటే లాగా ఉంటూ ఉంటారు. వృషభ రాశి వారికి ప్రేమానురాగాలు ఎక్కువగా ఉంటాయి. అందరినీ ప్రేమగా అంటే చూసుకుంటారు. అలా ప్రేమగా చూసుకుంటారు, కోపంతో కూడా ఒక్కొక్కసారి రగిలిపోతూ ఉంటారని చెప్పొచ్చు. ఈ వృషభ రాశి వారికి కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 పాదాలు వృషభ రాశి వారికి చెందుతాయి. వీరికి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది, అదృష్టం ఉంటుంది. ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు. కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉండబోతుందని మనం చెప్పొచ్చు. వృషభ రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. వీరికి అతి ప్రేమ వల్ల కొంతమంది వీరిని మోసం చేసే అవకాశం ఉంటుందన్నమాట. నానుకున్న వాళ్ళే ఏంటంటే కనుక వీరి నుండి దూరమైపోతారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం చేయరు. ఎవరు కూడా బాధల్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నావని కూడా అడగరు. ఎన్నో బాధలు పడ్డా కానీ వీళ్ళేంటంటే కనుకనండి ఎవరి నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయరు. ఎందుకంటే అవసరం కోసమే వీరిని అంటే ఉపయోగించుకున్నారు. అవసరం కోసమే ఏంటంటే కనుక వీరితో మాట్లాడటం, వీరితో ఏంటంటే కనుక చక్కగా కలిసిమెలిసి ఉండటం ఇలాంటివి చేశారని వీరికి బాగా అర్థమైపోతుంది. కానీ ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే మాత్రం ఈ వృషభ రాశి వాళ్ళు అలా కాదండి, వాళ్ళని ఓదార్చడం, వాళ్ళకు ధైర్యం చెప్పడం చేస్తారు. కానీ వీళ్ళు కష్టాల్లో ఉంటే ఎవరు వీరి దగ్గరికి రారు. ఇప్పటి వరకు పడిన కష్టాలు, బాధలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు పట్టిన దరిద్రం కూడా మొత్తం పోతుందండి. మీ అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది. ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు వస్తాయి. జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఈ 3 రోజులు దైవానుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. మీరు అనుకున్నట్టుగా జీవితం ఉంటుంది. విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది. మంచి పేరు, ప్రతిష్టతలు సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుంది. సంఘంలో మంచి గుర్తింపు, గౌరవం లభిస్తుంది. వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మంచి లాభాలు వస్తాయి.
వస్తాయి. ఉద్యోగాలకు మంచి జీతాలు పెరుగుతాయి, ప్రమోషన్స్ వస్తాయి. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఉద్యోగం అంటే లభించే అవకాశం కూడా ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే గనక మీకు ఆ దైవం అంటే సాక్షాత్ అండి చెప్పాలంటే గనక మీకండి మీ యొక్క కులదేవత అండి. కులదేవత అనుగ్రహం అనేది అధికంగా ఉందన్నమాట మీ మీద. మీ కులదేవత అనుగ్రహం వల్ల మీరేంటంటే గనక ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఏంటంటే గనక అన్ని తట్టుకొని ముందుకు వెళ్తున్నారు, అన్ని తట్టుకొని ఏంటంటే గనక నిలబడగలుగుతున్నారు. మీకు ధైర్యం కూడా ఏంటంటే గనక ఎక్కువ కాబట్టి ఆ కులదేవతే మీ ముందు ఉండి అంటే మీ వెనుక ఉండి మిమ్మల్ని ముందు నడిపిస్తుంది. ఆ కులదేవత ఆశీస్సుల వల్ల మీరేంటంటే గనక జీవితంలో చాలా బాధల నుంచి బయటపడ్డారు, అంటే చాలా కష్టాల నుంచి కూడా మీరు బయటికి వచ్చారని చెప్పొచ్చు. అదృష్టాన్ని మీరే మీ సొంతం చేసుకున్నారు కాబట్టి ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మీకు దైవానుగ్రహం ఎప్పుడు కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం. మీరు ఎంత కష్టపడ్డా ఏంటంటే కనుక కొన్నిసార్లు భగవంతుడు మమ్మల్ని పట్టించుకోడు, భగవంతుడు మమ్మల్ని అనుగ్రహాన్ని ఇవ్వడంటారు. కానీ కులదేవత వల్ల మీకంతా కూడా మంచి జరుగుతుంది. మీరు పూజించే దైవమే మిమ్మల్ని ముందుండి నడిపించడం జరుగుతుందన్నమాట. ఇక జీవితంలో తిరగనేది ఉండదు, మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. సంతానం లేని వారికి సంతానం జరుగుతుంది, పెళ్లి కాని వారికి పెళ్లి జరుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక కులదేవాన్ని ఆరాధిస్తూ ఉండండి, పూజించండి. కొంతమందికి కులదేవత ఎవరో కూడా తెలియదు కదండి, కులదేవత తెలియదు. కొంతమందికి ఏంటంటే కనుక మేము అసలు కులదేవతను పూజించమండి అనుకుంటారు. అలాంటి వాళ్ళు లక్ష్మీదేవిని పూజించవచ్చు, లేదంటే తదితర దేవతలను కూడా పూజించవచ్చు. దేవతలను పూజించడం వల్ల ఇంకా మీకు మంచి అనుగ్రహం అయితే కలుగుతుంది, బాగా అంటే కలిసి వచ్చే అవకాశం కూడా ఉంటుందని చెప్పొచ్చు. ఇక తర్వాత ఏంటంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ సంపద బాగా పెరుగుతుందండి. జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి, డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది, ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు, అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు కూడా వదులుకోకండి. కులదేవతను పూజించడం వల్ల, ఇష్టదైవాన్ని ఆరాధించడం వల్ల ఇన్ని అంటే బెనిఫిట్స్ ఉన్నాయి, ఇన్ని జరుగుతాయి అనమాట. అలానే మీకు వీలుంటే ఏంటంటే కనుక హనుమాన్ చాలీసను పఠించడం, హనుమాన్ చాలీసను అంటే చదవడం చేయండి, లేదంటే ఫోన్లో పెట్టుకొని వినండి. అప్పుడప్పుడు ఉన్నట్టుండి మీకు ఏంటంటే కనుక కోపం రావటం, ఉన్నట్టుండి అనారోగ్య సమస్యలు రావటం, కొంచెం ఏంటంటే కనుక ఇబ్బందికరంగా ఉండటం, బాధ అనేది ఉండటం, మీకు ఏంటంటే ఒక్కరే అంటే కుంగి కృషించిపోవటం, ధైర్యం కోల్పోవటం జరుగుతుంది. అంటే అందరి ముందు ఇవన్నీ కూడా చెప్పుకోరు, కానీ ఒకరు ఉన్నప్పుడు చాలా బాధపడిపోతారు, ఇబ్బంది పడిపోతారు. కొంచెం చెప్పాలంటే కనుక అధైర్యంగా కూడా ఉంటూ ఉంటారు కదా. అలాంటప్పుడు హనుమాన్ చాలీస వినటం, హనుమాన్ చాలీసను ఫోన్లో పెట్టుకొని ఇలా వినటం, ఇలాంటివి చేస్తే మీకు మంచి జరుగుతుందండి. కానీ ఎక్కువగా కులదైవం వల్ల మీకైతే మేలు చేకూరుతుందన్నమాట. అలానే కాకుండా ఈ 3 రోజులు కూడా మీకు ఏంటంటే మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది, ఎక్కువగా మంచి ఫలితాలు వస్తాయండి. మీరు అంటే ప్రతిదీ కూడా ఏదైతే అనుకుంటున్నారో అది జరిగే అవకాశం అయితే 99% ఉందని చెప్పొచ్చు. అలానే మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. ప్రతి చిన్న దానికి ఏంటంటే కనుక సీరియస్ అవ్వకండి. సీరియస్ అయితే ఏంటంటే కనుక మీకే నష్టం జరుగుతుంది, అలానే కాకుండా మీకే బాధలు వస్తాయన్నమాట. కాబట్టి అది కూడా మీరు ఏంటంటే కొంచెం ఆలోచించుకోండి. అలానే కాకుండా భార్యాభర్తల పరంగా బాగుంటుందండి. అసలు ఆటంకాలు, అడ్డంకులు అన్నీ కూడా పోతాయండి. అపార్థాలు, అనార్థాలు చేసుకుని మూడో వ్యక్తి కల్పించుకుని మిమ్మల్ని విడదీసి మిమ్మల్ని దూరం పెట్టిన వారే ఏంటంటే కనుక ఇప్పుడు మీరు దగ్గర అయ్యే అవకాశం అయితే ఉంటుంది. భార్యాభర్తల పరంగా ప్రేమానురాగాలు పెరుగుతాయి. అలానే విడిపోయిన ప్రేమికులు కలుస్తారు. అమ్మనాన్న పరంగా బాగుంటుంది. పురాతనమైన ఆస్తుల మీద చర్చించే అవకాశం అయితే ఉంటుంది. కాలం మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు ఏది చేసినా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక పిల్లల పరంగా ఉండే అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి అనమాట. దీనికి తోడు ఇంకొకటి ఏంటంటే చీకొట్టిన వారండి, మిమ్మల్ని అసహించుకున్న వారు, మిమ్మల్ని దూరం పెట్టిన వాళ్ళు, మీరు అంటే చాలా వరకు కూడా మిమ్మల్ని అగౌరవపరిచిన వాళ్ళు, అనుమానించిన వాళ్ళు, అంటే మీ మీద లేనిపోనివి చాడీలు చెప్పి మిమ్మల్ని ఏంటంటే కనుక ఇబ్బంది పెట్టారు కదా. అవసరం కోసం మిమ్మల్ని ఉపయోగించుకుని అవసరం తీరిన తర్వాత మిమ్మల్ని దూరం పెట్టిన వ్యక్తులు ఉన్నారు కదా. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మీ కాళ్ళ దగ్గరికి వస్తారు, మిమ్మల్ని క్షమాపణ అడుగుతారు, మీతో మళ్ళీ స్నేహం చేయాలనుకుంటారు. ఈ 3 రోజుల్లో ఖచ్చితంగా జరగబోతుంది, జరిగి తీరుతుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏంటంటే కనుక వాళ్ళని నమ్మకండి, ఎందుకంటే నమ్మకం ద్రోహం చేసే వాళ్ళని నమ్మకపోవటమే మంచిది. మీతో ఉన్నన్ని రోజులు బాగున్నారు, మీ సీక్రెట్స్ అన్ని తెలుసుకున్నారు, మీతో అవసరం ఉన్నంతసేపు మిమ్మల్ని వాడుకున్నారు, ఆ తర్వాత మిమ్మల్ని అవసరం తీరిన తర్వాత దూరం పెట్టారు కదా. అలాంటి వాళ్ళు మళ్ళీ మీ దగ్గరకు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇదొకటి చూసుకోండి, వాళ్ళని గుడ్డిగా నమ్మకండి, మళ్ళీ మోసపోతారు. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే కనుక జాలి గుణం ఎక్కువగా అండి. ఎవరైనా బాధల్లో ఉంటే అయ్యో పాపం అంటారు. అలా అని ఏంటంటే కనుక వీళ్ళను అంటే ఇబ్బంది పెట్టిన వాళ్ళైనా పర్వాలేదు పోనీలే అన్నట్టుగా ఉంటారు. అలా మీరు ఏంటంటే కనుక మళ్ళీ నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది, చూసుకోండి. ఇంకా తర్వాత ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మీకంతా కూడా అంటే కాలం అనుకూలించబోతుంది. ఈ 3 రోజులండి కొంచెం హ్యాపీనెస్ అని ఉంటుంది, పనులు పూర్తయిపోతాయి తొందరగా, కాలం మీ వైపే ఉంటుంది. కాబట్టి ఏంటంటే కనుక పని చేసే దగ్గర
మంచి ప్రశంసలు అందుకుంటారు. బాస్ నుంచి కూడా మంచి ప్రశంసలు వస్తాయి. ఏ పని చేసినా కానీ దాంట్లో ఏంటంటే గనక కొంచెం అనుకూలత ఎక్కువగా ఉంటుంది, లాభం కలుగుతుంది. పని పరంగా ఏంటంటే గనక ఇబ్బంది లేదు. భార్యాభర్తల పరంగా బాగుంటుంది. విద్యార్థుల పరంగా అనుకూల సమయం, ప్రతి పనిలో విజయం కలుగుతుంది. అలానే కాకుండా అమ్మ నాన్న పరంగా కూడా అండి మీకు మంచి పేరు లభిస్తుందని చెప్పొచ్చు. సంఘంలో గుర్తింపు కానీ, గౌరవం కానీ, అలానే కాకుండా విలువ పెరగటం, అందరూ కూడా మిమ్మల్ని ఏంటంటే గనక కొంచెం గౌరవించటం, గుర్తించటం ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పొచ్చు. అలానే ఏంటంటే పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తయిపోతాయి. పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. ఇంకా దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనక ఇష్టదైవాన్ని పూజించండి. ఒక మంగళవారం కానీ లేదంటే కనుక ఒక శుక్రవారం కానీ చూసుకొని మీ కులదేవత కానీ లేదంటే కనుక మీ ఇష్టదైవాన్ని కానీ దేవతల్ని మాత్రమే పూజించండి. దైవానుగ్రహం ఎక్కువగా ఉండబోతుంది. దేవత అనుగ్రహం వల్ల మీకు మంచి జరగబోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే మీరు అనుకున్న పనులు పూర్తవటంతో పాటు మీ కోరికలు తీరుతాయి. మీకు ఏమైనా కోరికలు ఉంటే ఆ కోరికలను తీర్చుకోవడానికి దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండండి. కొన్నిసార్లు ఈ వృషభ రాశి వారు ఏంటంటే కనుక దేవుడిని నమ్మరండి. నిజం చెప్పాలంటే కొంతమంది ఉన్నారు వృషభ రాశిలో, ఆ దేవుడు మాకేం మంచి చేశాడులే, ఎప్పుడు మా కష్టాలే ఇచ్చాడు, బాధలే ఇచ్చాడు అనుకుంటారు. కానీ ఆ దేవుడు లేనిదే మీరు డబ్బుని సంపాదించట్లేదు. ఈ రోజు ఒక్క రూపాయి కూడా సంపాదిస్తున్నామంటే కనుక అది దైవానుగ్రహం వల్లనే. దైవానుగ్రహం లేకపోతే రూపాయి కాదు కదా 10 పైసలు కూడా మనకు పుట్టవండి. దైవానుగ్రహం ఉంది కాబట్టి మనం ఇంతైనా తినగలుగుతున్నాం, ఇంతైనా ఉండగలుగుతామని మీరు అంచనా వేసుకోండి. కొన్నిసార్లు దైవాన్ని నమ్మరు. మీరెంత నమ్మకపోయినా, మీకు ఎన్ని కష్టాలున్నా భగవంతుడు సమయానికి డబ్బు మీ చేతికి అందిస్తూ ఉంటాడు. కాబట్టి ఇది మాత్రం మీరు అసలు మర్చిపోకండి. ఇక ఆ తర్వాత మీరు ఏంటంటే కనుక వీలుంటే ఒక 18వ తేదీ కానీ 19వ తేదీ కానీ గుర్తుపెట్టుకొని మీరు ఏం చేయండి అంటే కనుక ఒక అరటిపళ్ళు కానీ లేదంటే మీ వీలుని బట్టి అండి, మీరేంటంటే కనుక అంతకు మించి మీరు చేయగలుగుతారంటే చెయ్యండి. ఒక 5 అరటిపళ్ళు కానీ లేదంటే ఒక 11 అరటిపళ్ళు కానీ లేదంటే కనుక ఇప్పుడు దొరికే సీజనల్ ఫ్రూట్స్ ఏవైనా పర్వాలేదు, ఫ్రూట్స్ కావచ్చు, మీకు తగ్గట్టుగా మీరు ఏదైనా సరేనండి తీసుకొని ఏంటంటే ఒక 5 మంది చిన్న పిల్లలు కానీ పేదవారు ఉంటారో వాళ్ళకి కానీ దానం చేయండి. అలా చేయటం వల్ల మీకు మంచి జరుగుతుంది. గ్రహస్థితి మెరుగుపడుతుంది. గ్రహాలు ఇంకా మీకు అనుకూలిస్తాయి. గ్రహస్థితి మెరుగుపడటంతో పాటు మీరు చేసే ప్రతి పనిలో విజయం అనేది మీకు కలిగే అవకాశం అయితే ఉంటుంది. టెండర్లు వేస్తారు, ఆర్థికంగా బాగుంటుంది, కోర్టు కేసుల పరంగా బాగుంటుంది, లావాదేవీల విషయంలో కూడా నష్టం చేకూరదు, పెట్టుబడులకు మంచి అవకాశము, ప్రతి పనిలో మీకు ఏంటంటే కనుక సక్సెస్ అనేది ఉంటుంది. ఈ 3 రోజులు ఎలా గడిచిపోతాయో కూడా అర్థం కాకుండా అంటే గడిచిపోతుంది అనమాట. కానీ ఈ 3 రోజులు మీరు ప్రశాంతంగా ఉంటారు. హ్యాపీనెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. పిల్లల పరంగా కూడా బాగుంటుంది, భార్యాభర్తల పరంగా బాగుంటుంది, ప్రేమికుల పరంగా కూడా బాగుంటుంది, రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళకు కూడా బాగుంటుంది. అలానే ఏంటంటే కనుక చెప్పాలంటే ఇక్కడ మీకంతా కూడా బాగుంటుంది. శత్రువులపైన మీరు విజయం సాధించిన రోజులుగా పరిగణించబడుతుంది అనమాట. ఎందుకంటే కొట్టిన వాళ్ళే మీ దగ్గరికి వస్తున్నారు, మిమ్మల్ని దూరం పెట్టిన వాళ్ళే మీ దగ్గరికి వస్తున్నారు. కాబట్టి మీరే అంటే విజయాన్ని సాధించిన రోజుగా మనం చెప్పుకోవచ్చు. ఈ 3 రోజులైతే అనుకూలత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు తగు జాగ్రత్తలు తీసుకోండి. బయటికి వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్త పడండి.